కొనొచ్చువా గైస్ మీరు నీట్ని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారా? మీరు చాలా సీరియస్ నీట్ ఆస్పిరెంటా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వై? బికాస్ హాఫ్ బయాలజీ ఇస్ కాంప్లికేటెడ్. సో గైస్ ఈరోజు టాపిక్ ఏంటంటే వై బయాలజీ ఈజ్ ఆల్వేస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ నీట్. సో నీట్ అనగానే ఈవెన్ దో ఫిజిక్స్ అనేది గేమ్ చేంజర్ అయినా, కెమిస్ట్రీ అనేది ఒక మిస్టరీ అయినా కానీ బయాలజీ మాత్రం ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌనే. బయాలజీ ఎప్పుడు హాట్ టాపిక్కే. ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది బయాలజీతోనే, ఎండ్ చేసేది బయాలజీతోనే. కాకపోతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనేది మనం ఎక్కువ బయాలజీ మీద డిపెండ్ అయిపోతాం కాబట్టి అవి కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తాయి ఈవెన్ దో. సో నీట్లో 720 మార్క్స్కి 50% ఆఫ్ ద మార్క్స్ని ఇచ్చేది బయాలజీనే. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ద సేవియర్ ఫర్ ద నీట్. దానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, బయాలజీ చదివే వాళ్ళని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఎస్, అవును. సో మీకు ఎలాగైతే ఎంసీక్యూస్లో 4 ఆప్షన్స్ ఉంటాయో అలానే 4 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో కేటగిరీ 1లో ఏంటంటే బయాలజీని చాలా సీరియస్గా తీసుకుంటారు, ఓన్లీ బయాలజీనే చదువుతారు, ఇంకేం చదవరు, ఓన్లీ బయాలజీ. బయాలజీలో మార్క్స్ వచ్చేస్తే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫిజిక్స్ కెమిస్ట్రీని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారు. టైప్ టూ ఏంటంటే వీళ్ళు బయాలజీని గ్రాంటెడ్గా తీసుకుంటారు. ఏముందిలే బయాలజీ ఈజీ, ఓకే, ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఎన్సీఆర్టీ లాస్ట్లో లైన్ బై లైన్ చూసేసుకొని మెమరైజ్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పి. నెక్స్ట్ కేటగిరీ 3, వీళ్ళు మూడింటిని కవర్ చేద్దాము అని అనుకుంటారు. ప్రతిరోజు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నిటికీ ప్రయారిటీ ఇద్దాము అని అనుకునే క్యాండిడేట్. సో ఆల్ ఇన్ వన్ వీళ్ళు. అండ్ లాస్ట్ ఫైనల్ వాళ్ళు ఏంటంటే వీళ్ళేంటంటే అన్నీ ప్రిపేర్ అవుదామని అనుకొని భయంతో ఏది ప్రిపేర్ అవ్వకుండా, ఈవెన్ బయాలజీ కూడా పర్ఫెక్ట్ అవ్వకుండా మిగిలిపోతారు. సో వీళ్ళు ఒక కేటగిరీ. సో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటారు వీళ్ళు. సో ఏది ప్రిపేర్ అవ్వాలో వీళ్ళకి అర్థం కాదు. సో దీంట్లో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పర్వాలేదు, ప్రతి ఒక్కరు, ఈవెన్ నేను కూడా ఏదో ఒక కేటగిరీలోనే డిపెండ్ అవుతా. ఈవెన్ నన్ను తీసుకుంటే నేను కేటగిరీ 1లోకి వస్తాను. నాకు ఓన్లీ బయాలజీనే కావాలి, నాకు బయాలజీ పర్ఫెక్ట్ అయితే సరిపోద్ది. ఫస్ట్ చెక్ చేసుకునే మార్క్స్ కూడా బయాలజీనే. బాటనీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, జువాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇది సాటిస్ఫైడ్గా నాకు ఒక 250 + 300 మార్క్స్ వస్తే ఓకే. ఫిజిక్స్ కెమిస్ట్రీలో నాకు ఒక 50 మార్క్స్ వచ్చినా కానీ సరిపోతాయిలే అని మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని బయాలజీలో 360 అవుట్ ఆఫ్ 360 కొట్టాలనే గోల్లో ఉంటుంది. ఈవెన్ నన్ను తీసుకుంటే నేనే కేటగిరీ 1 స్టూడెంట్ కిందకు వస్తాను. మీరు కేటగిరీ 2నా బయాలజీని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారా? ఏం పర్వాలేదులే, బయాలజీ అంటే ఎన్సీఆర్టీ, మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ చేస్తే బయాలజీ చాలా ఈజీ అయిపోద్ది అని అనుకుంటున్నారా? లేదా అన్ని 3 కవర్ చేద్దాం అనుకుంటున్నారా? ప్రతిరోజు మూడిటికి ఇంపార్టెన్స్ ఇద్దాము అని. లేదు కన్ఫ్యూజ్ అయిపోయి ఏది చదువుకోకుండా మిగిలిపోతున్నారా? సో మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారో తప్పకుండా నాకు కమెంట్ చేయండి. సో గైస్, బయాలజీ అంటేనే ఎన్సీఆర్టీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అండ్ దిస్ ఈస్ ద ట్రూత్. సో లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోవాలి. పర్ఫెక్షన్ అంటే అర్థం లైన్స్ని మెమరైజ్ చేసుకోవడం కాదు, లైన్స్ని మగప్ చేసుకోవడం కాదు, చాలా డీప్గా ఆ లైన్స్లో డైవ్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క లైన్కి వెనక చాలా బ్యాక్ స్టోరీ ఉంటుంది. దానికి ఒక వెనక, ఇప్పుడు తెలుగులో ఎలాగైతే తాత్పర్యాలు అంటారు కదా, అట్లా దానికంటూ ఒక ఇంత మీనింగ్ ఉందా ఈ ఒక్క లైన్లో. ప్రతిసారి ఎన్సీఆర్టీ చదివితే అదే లైన్ మనకు కొత్తగా కనిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ఎన్సీఆర్టీ విల్ లుక్స్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఉంటాం బయాలజీని. అదే ఎన్సీఆర్టీ యొక్క ఇంపార్టెన్స్. ఫ్రేజెస్ ఆఫ్ ఎన్సీఆర్టీ అండ్ బయాలజీలో మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ వచ్చేస్తుంది మనకి. ఒక్కొక్క ఫ్రేజ్ అలానే వచ్చేస్తుంది తెలుసా. సో అది ద మ్యాజిక్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో బయాలజీలో మాత్రమే అలా జరుగుద్ది. సో వేరే ఏ సబ్జెక్ట్స్లోనూ అలా జరిగే స్కోప్ లేదు. సో ఎన్సీఆర్టీని మన హోలీ బుక్ అనుకోవాలంతే. సో మొత్తం నీట్ ప్రిపరేషన్లో బయాలజీకి 360 మార్క్స్ ఇచ్చేది ఆ 2 ఎన్సీఆర్టీ బుక్సే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కమింగ్ నీట్ ఎగ్జామినేషన్లో మనకు చాలా క్లారిటీగా తెలుసు. నీట్ 2025 నుంచి ఏమైంది, మొత్తం బయాలజీ అంటే ఒక 90 క్వశ్చన్స్గా చూడండి. సెక్షన్ బిని తీసేసరికి సెక్షన్ బిలో చాయిసే లేదు మనకి. సో బాటనీ అవ్వచ్చు, జువాలజీ అవ్వచ్చు, మొత్తం కలిపి సాలిడ్గా ఒక 90 క్వశ్చన్స్ వస్తాయి. నిజానికి మనం ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ నీట్లో ఎక్కువ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్లో అడుగుతారు, బేసిస్ నుంచి ఎక్కువ అడుగుతారు. అలానే పర్టికులర్గా బాటనీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని చాప్టర్స్ ఉంటాయి, అది బాటనీయా జువాలజీయా అని మనం కరెక్ట్గా చెప్పలేం, కామన్ చాప్టర్స్ ఉంటాయి. సెల్ సైకిల్, సెల్ డివిజన్, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, వీటిని రెండింటికి అప్లై చేయొచ్చు కదా. సో అది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అనేది నన్ను అడిగితే అదొక మిత్తే, అది మనల్ని భయపెట్టే ఒక పాయింట్ మాత్రమే. సో నీట్లో ప్రతి ఇయర్ 2 or 3 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అని చెప్తారు, కానీ రియాలిటీ ఏంటంటే అవి ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి.
మనం జాగ్రత్తగా చూసినట్టయితే అవి ఎన్సీఆర్టీలోనే ఉంటాయి, ఎక్కడో దగ్గర దొరుకుతాయి. నీ 2025లో రిడక్షన్ బయాలజీ అని వచ్చింది. సో రిడక్షన్ బయాలజీ అనేది ఎన్సీఆర్టీలో ఉంది. సో ఫిగ్ ఇన్ఫ్లోరసెన్స్ గురించి వచ్చింది, అది ఎన్సీఆర్టీలో ఉంది. డీప్ గా డైవ్ చేస్తే ఏది అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కాదు, 100% ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది. అండ్ సో నీట్ అనగానే 3 ఎన్నులు గుర్తుపెట్టుకోండి మీరు. నీట్, ఎన్సీఆర్టీ, ఎన్టీఏ, ఈ మూడిటి మీదే మన నీట్ డిపెండ్ అయి ఉంటుంది. ఎన్సీఆర్టీ అనేది ప్రో అనమాట, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని మెటీరియల్స్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఎన్సీఆర్టీ ఇస్ ద అల్టిమేట్ ప్రో అండ్ ఎన్సీఆర్టీ ఇస్ ద సేవియర్. ఎన్సీఆర్టీని మీరు ఎలా చదవాలంటే నియర్లీ ఎవ్రీథింగ్ అబౌట్ ఎన్సీఆర్టీ. లైన్స్ చదవాలి. సైంటిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. ఇప్పుడు కొత్తగా మీకు ప్రతి యూనిట్ కి స్టార్టింగ్ లో ఒక సైంటిస్ట్ గురించి ఒక ప్రిఫేజ్ ఉంటుంది. అంటే మీకు టోటల్ గా 10 యూనిట్స్ ఉంటాయి, 10 సైంటిస్టుల గురించి చదువుకోవాలి. ఈవెన్ అందులో నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతాము. మీరు ఎలాగైతే ఎన్సీఆర్టీని ఒక హోలీ బుక్ లా చూస్తున్నారో ప్రతిదీ మెమరైజ్ చేయండి, ప్రతిదీ ఇంపార్టెంట్ ఎన్సీఆర్టీలో అని చెప్తున్నారు. డయాగ్రామ్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, లేబులింగ్ ఆఫ్ ఎన్సీఆర్టీ, ఈవెన్ సమ్మరీ. కొన్ని క్వశ్చన్స్ చూసినట్టయితే మెయిన్ కంటెంట్ లో ఒక పాయింట్ ఉంటుంది, సమ్మరీలో ఒక పాయింట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇన్ఫర్టిలిటీకి ప్రాపర్ డెఫినేషన్ మీకు సమ్మరీలో ఉంటుంది. సమ్మరీలో ఏమని ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ అంటే 2 years ఆఫ్ సెక్షువల్ కోహాబిటేషన్ లో కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాము అని చెప్పి. సడన్ గా మనకి నీట్లో ఈ క్వశ్చన్ ఇచ్చారు, అరే నేను కంటెంట్ లో చదివాను, నాకు 2 years అని ఇవ్వనే లేదు అని అనుకుంటాం. కానీ సమ్మరీలో వెళ్ళి చూడండి, మనకి సమ్మరీలో కనిపిస్తుంది. ఈవెన్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో కూడా కంటెంట్ లో లేనివి కొన్ని సమ్మరీలో ఉంటాయి. సో సమ్మరీలో కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి ఎన్సీఆర్టీ ఇస్ ఎవ్రీథింగ్ అని అర్థమవుతుందా లేదా? ఎన్సీఆర్టీని ఒక ప్రోలా చదవాలి. అండ్ ఎన్సీఆర్టీలో మీకు చుట్టూ ఉండే ఆ బ్లాంక్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్సీఆర్టీని ఎక్స్టెన్షన్ గా వాడుకోండి. ఏదన్నా అడిషనల్ పాయింట్స్ ఉన్నా, న్యూమోనిక్స్ ఉన్నా, ఎగ్జాంపుల్స్ ఉన్నా, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ ఉన్నా, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ కంటెంట్ ఏదన్నా ఉన్నా అది చూసుకోండి. రోజుకి 20-30 సార్లు మనం ఓపెన్ చేసే బుక్కే ఎన్సీఆర్టీ, అది కూడా బయాలజీ ఎన్సీఆర్టీ. సో నోట్స్ కంటే కూడా దాన్నే ఎక్కువ సార్లు ఓపెన్ చేస్తాం. సో కాబట్టి కీప్ యువర్ ఎన్సీఆర్టీ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. నీట్గా బైండ్ చేసి దాన్ని ప్రాపర్గా పెట్టుకోండి ఎన్సీఆర్టీని, మీ నీట్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా. ఆ స్పేసెస్ దగ్గర ఎక్స్ట్రా కంటెంట్ అంతా రాసుకోండి, చాలా స్పేస్ ఉంటుంది ఎన్సీఆర్టీ బుక్లో. అలానే నెక్స్ట్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి, వాటిని చాలా డీప్గా డైవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్స్ అవ్వచ్చు, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఎవల్యూషన్, బయోటెక్నాలజీ. వీటికి ఎప్పుడు కూడా లెంతీ సెషన్స్ చూడడానికి ట్రై చేయండి, షార్ట్ సెషన్స్ అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క లైన్ ఇంపార్టెంటే, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డీప్ మీనింగ్ ఉంటుంది. దాని బేసిస్లోనే క్వశ్చన్స్ని మనం అనలైజ్ చేసి మన అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేసే చాప్టర్స్ ఇవి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పర్ఫెక్ట్ ఎన్సీఆర్టీ. మామూలుగా మనకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. పర్ఫెక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ఇది గుర్తుపెట్టుకోండి. నీట్ వరకు మనకి ఇదే, ఎన్సీఆర్టీ లైన్స్ ని పర్ఫెక్ట్ అయితే అదే మన ప్రాక్టీస్ ని పర్ఫెక్ట్ చేస్తుంది. సో పక్కాగా ఆ లైన్ ఎలా ఉంటే అలానే నేర్చుకోండి, అలానే అర్థం చేసుకోండి. అండ్ బయాలజీలో నో షార్ట్ కట్స్. నిజం చెప్పాలంటే షార్ట్ కట్స్ అంటే న్యూమోనిక్స్ వాటికి ఉంటాయి. సో 15 minutesలో మొత్తం చాప్టర్ చదివేయడం, అది ఎవరికి అంటే మొత్తం ఆ చాప్టర్ బాగా అర్థమయ్యి ఆ చాప్టర్ని ఒక 10-15 సార్లు అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు కావాలంటే మీరు 45 minutesలో మొత్తం చాప్టర్, లేకపోతే 15 minutesలో 20 minutesలో మొత్తం చాప్టర్ రివైజ్ చేయొచ్చు. సో పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి, టిప్ టు టో, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. వర్డ్ బై వర్డ్ అండ్ లైన్ బై లైన్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎన్సీఆర్టీ. ఎన్సీఆర్టీలో ఒక్కొక్క పదం కూడా ఇంపార్టెంటే తెలుసా. అండ్ గైస్ కనెక్ట్ ద డాట్స్. సో ఎన్సీఆర్టీలో ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక చాప్టర్కి ఇంకొక చాప్టర్కి కనెక్షన్ ఉంటుంది. కొన్ని లైన్స్ అయితే ఈ చాప్టర్ లైన్స్ ఆ చాప్టర్కి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ చదివారు అనుకోండి, సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో ప్రోకారియోటిక్స్లో వచ్చే ప్లాస్మిడ్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఉంటాయి అని ఇచ్చుంటారు. అదే మీకు అక్కడ బయోటెక్నాలజీకి సంబంధించి వెక్టార్స్లో, క్లోనింగ్ వెక్టార్స్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్స్ ఉంటాయి. సో అవే నథింగ్ బట్ సెలెక్టబుల్ మార్కర్స్గా యాక్ట్ చేస్తాయి అని ఇస్తాం. రెండు కనెక్టెడ్గా కదా, డాట్స్ని మీరు కనెక్ట్ చేస్తున్నారా లేదా. సో క్రోమోజోమ్స్ గురించి సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లో చదువుతాం. జెనెటిక్స్లో క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అర్థమైతేనే క్రోమోజోమల్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అర్థమవుతుంది కదా. సో ఇలా లైన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ న్యూమోనిక్స్. సో న్యూమోనిక్స్ ఎప్పుడు కూడా కష్టంగా ఉండకూడదు, అది ఎప్పుడు ఒక సపరేట్ స్టోరీ అవ్వకూడదు, మీకు అదొక బర్డన్ అస్సలు అవ్వకూడదు. న్యూమోనిక్స్ అనేవి చాలా షార్ట్గా, ఈజీగా, సింపుల్గా ఉండాలి. అలాంటి న్యూమోనిక్స్ తయారు చేసుకోండి. అందుకే చెప్పాను, థింక్ ఫ్రమ్ యువర్ హార్ట్, స్టోర్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ హార్ట్తో ఆలోచించి మీ బ్రెయిన్లో స్టోర్ చేసి పెట్టుకోండి న్యూమోనిక్స్ అనేది. న్యూమోనిక్స్ ఈజ్ నథింగ్ బట్ హార్ట్ ఆఫ్ బయాలజీ. న్యూమోనిక్స్ లేని బయాలజీ మనం ఊహించుకోలేం. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనింగ్ వచ్చేస్తే బయాలజీలోనే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎంసీక్యూస్ వస్తాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఎగ్జాంపుల్స్, ఇవే మ్యాచ్ ద ఫాలోయింగ్ కదా.
అసంప్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, మల్టిపుల్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్, డయాగ్రమాటిక్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం కమింగ్ లైవ్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేస్తాం. అండ్ గైస్ నెక్స్ట్, సో అనలైజ్ అండ్ స్ట్రీమ్ లైన్ యువర్ ఎన్సీఆర్టీ. మీ ఎన్సీఆర్టీ బుక్ని ఎప్పుడు కూడా ప్లాంట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, యానిమల్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, సైంటిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ, డయాగ్రామ్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, అబ్రివేషన్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ, ఇలా స్ట్రీమ్ లైన్ చేసుకోండి. అప్పుడు మీకు చదవడము, ప్రిపేర్ అవ్వడం, లాస్ట్ మినిట్లో అన్ని మెమరైజ్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ కూడా మనకు కమింగ్ లెక్చర్స్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ టైమింగ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బయాలజీలో మాత్రం చాలా షార్టెస్ట్ టైంలో ఆన్సర్ చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా అవి పాసిబుల్ అవ్వదు. 2 సెకండ్స్లో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. విత్ ఇన్ లెస్ దాన్ 30 సెకండ్స్లో మనం కానీ ఎన్సీఆర్టీని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసినట్టయితే లెస్ దాన్ 30 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయితే 1 మినిట్ పడుతుంది అంతే. బియాండ్ 1 మినిట్ ఏ క్వశ్చన్కి పట్టదు, కరెక్ట్గా ఆలోచించి ప్రాక్టీస్ చేస్తుంటే. అండ్ నెక్స్ట్, సో మీరు ఏదైనా సెషన్ తీసుకున్నప్పుడు, ఏదైనా చాప్టర్ తీసుకున్నప్పుడు డీటెయిల్ లైవ్ సెషన్ చూడండి. సో లైవ్లో మీరు అటెండ్ అవ్వలేకపోయినా కానీ లైవ్ అయిపోయాక రికార్డెడ్ సెషన్ ఉంటుంది. ఆ రికార్డెడ్ సెషన్ని డీటెయిల్గా చూడండి. దాని తర్వాత ఆ సెషన్కి సంబంధించిన నోట్స్, షార్ట్ నోట్స్ రాసుకోండి. ఈవెన్ దో ఎన్సీఆర్టీ బుక్ ఉన్నా కానీ బయాలజీకి మీకంటూ మీకు ఒక ఓన్ నోట్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. పీవైక్యూస్, దాని తర్వాత పీవైక్యూస్ చూడండి. సో యూజువల్లీ మన ఐపీకి చదివినట్టు ఎగ్జాక్ట్ పీవైక్యూస్ రిపీట్ అవ్వవు. నీట్లో ఎప్పుడు పీవైక్యూస్లో రిపీటెడ్ కాన్సెప్ట్స్ ఏంటో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఓప్రాన్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, అలానే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ రిపీట్ అవుతుంది, అండ్ ప్రోఫేజ్ 1 మియోసిస్ 1ది రెగ్యులర్గా రిపీట్ అవుతుంది, న్యూక్లియస్ గురించి రిపీట్ అవుతుంది, క్రోమోసోమ్స్ గురించి రిపీట్ అవుతుంది. ఇలా రిపిటేటివ్ కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఎర్రర్ నోట్స్ రాయాలి. పీవైక్యూస్ రాసిన తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాపర్గా మీరు ఎలాంటి కాన్సెప్ట్లో ఎక్కువగా మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ కాన్సెప్ట్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ మాక్ టెస్ట్. సో గుర్తుపెట్టుకోండి, మాక్ టెస్ట్ అంటే ఒక 3 అవర్స్ టైం పీరియడ్ పెట్టుకొని మీరు, అంటే యూజువల్గా అలాంటి స్టిమ్యులేషన్లో టెస్ట్ అటెండ్ చేయడాన్ని మాక్ టెస్ట్ అంటారు. మాక్ టెస్ట్లు ఎన్ని ఎక్కువ రాస్తారో అంత ప్రాక్టీస్ అవుతుంది మీకు. ఫైనల్గా మీ మార్క్స్ని మీరు అనలైజ్ చేసుకోండి. మీ మార్క్స్ని మీరే అనలైజ్ చేసుకోండి. మార్క్స్ మీవే, ఎగ్జామ్ మీది కాబట్టి మార్క్స్ కూడా మీదే. ఎలా మార్క్స్ వస్తుంది మీకంటూ ఒక ప్రాపర్ గ్రాఫ్ ఏంటో మీకు అర్థం అవుతుంది. సో గ్రాఫ్ అనేది సిగ్మాయిడ్లో వెళ్తుందా లేకపోతే రెక్టాంగులర్ హైపర్బోలాలో వెళ్తుందా అని చెప్పి మీకు మీరే అనలైజ్ చేసుకోండి. దేనికైనా సరే కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఒకసారి మీకు బయాలజీలో 300+ వచ్చి, ఇంకోసారి 250+ వచ్చి, ఇంకోసారి 150 వచ్చింది అనుకోండి, అరే నాకు ఒకసారి వన్స్ అపాన్ ఎ టైం 300 వచ్చిందంటే ఎలాగా? కన్సిస్టెన్సీ ఈజ్ ఆల్వేస్ ద కీ ఫర్ బయాలజీ. సో ఎప్పుడు కూడా 300+ మెయింటైన్ చేస్తూ ఉండండి, అది బెంచ్ మార్క్గా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 360/360. ఈ మార్క్స్ ఓన్లీ బయాలజీలో మాత్రమే పాసిబుల్. బయాలజీలో మీరు మొత్తం ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ అయ్యి మీ ప్రాక్టీస్ని సూపర్గా చేసినట్టయితే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యేది బయాలజీలోనే. అండ్ దట్ 50% ఆఫ్ నీట్ మార్క్స్. అండ్ నెక్స్ట్ రిమెంబర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కింగ్ అవ్వచ్చు, క్వీన్ అవ్వచ్చు, ఈవెన్ బయాలజీ ఈజ్ ఆల్వేస్ ద అల్టిమేట్ కింగ్, క్వీన్ ఆఫ్ ద కింగ్డమ్స్. సో బయాలజీని ఎప్పుడు వదలొద్దు. ఇట్ ఈస్ ద సేవియర్. అదే మీకు హెల్ప్ చేసేది, అదే మీ స్కోర్ని పెంచేది, అదే తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయగలిగేలా కూడా చేసేది. అండ్ గైస్, సో దట్స్ ఇట్. మీకు బయాలజీ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేయాలని చెప్పిన ఆ ఉద్దేశమే ఈ వీడియో ఒక ఉద్దేశం మాకు. సో బయాలజీని మాత్రం వదలొద్దు. బయాలజీ ఇట్ సెల్ఫ్ ఈస్ ద నేచర్. మనము బయోడైవర్సిటీలో ఉంటున్నాం కదా, నేచర్ ఎప్పుడు. అండ్ రిమెంబర్, మ్యామ్ నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నా ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారు. రిమెంబర్, నేచర్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు. నేచర్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపర్ఫెక్షన్స్. మనం నేర్చుకొని, మనం ప్రాక్టీస్ చేసి కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద నేచర్. సర్వైవల్ ఫర్ ద ఫిటెస్ట్. మన ఎగ్జిస్టెన్స్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే మనం గట్టిగా పోరాడాల్సిందే. ఈ క్లైమేటిక్ చేంజెస్కి, ఎన్విరాన్మెంటల్కి అడాప్ట్ అవ్వాల్సిందే. సో దట్ ఈస్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అవర్ బయాలజీ బుక్స్. మనం న్యాచురల్ సెలెక్షన్ నుంచి సెలెక్ట్ అయిన ఒక ఆర్గానిజమ్స్, గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ బయాలజీకి ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలంటే, దిస్ ఈస్ ద ఓన్లీ సైన్స్ వేర్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈజ్ సేమ్. సో ఒక బ్యాక్టీరియా డివైడ్ అవుతుంది అన్నా, మల్టిప్లై అవుతుందన్నా ఒకటే సెన్స్ని ఇస్తుంది. సో కాబట్టి బయాలజీ ఈజ్ సంథింగ్. మీరు బయాలజీని విజువలైజ్ చేసుకొని చూసుకోగలరు. ఒక ఫిష్ గురించి చదువుతున్నారు, ఫిష్ని మీరు విజువలైజ్ చేసుకోగలరు. కానీ ఒక ఫోర్స్నో లేకపోతే ఒక కెమిస్ట్రీలోని ఒక కాంపౌండ్నో, మాలిక్యూల్నో విజువలైజ్ చేసుకోవడం కష్టం. సో కాబట్టి బయాలజీ ఈజ్ ఆల్వేస్ ద మదర్లీ సబ్జెక్ట్ కూడా. సో కాబట్టి
బయాలజీ మీద కమింగ్ సెషన్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా జరగబోతుంది. అన్ని చాప్టర్స్‌ని మన లైవ్ సెషన్స్‌లో డీటెయిల్డ్‌గా కవర్ చేయబోతున్నాం. అలానే స్ట్రీమ్ లైన్ ఆఫ్ ఎన్‌సీఈఆర్‌టీ కూడా రాబోతుంది. ఎంసీక్యూ సెషన్స్, పీవైక్యూ సెషన్స్ ఇవన్నీ కూడా మీ క్రాష్ కోర్స్‌లో మీ నీట్ గోల్‌ని మీరు రీచ్ అవ్వడానికి మేము మీకు హెల్ప్ చేస్తాము. సో గైస్, ఎవరైతే నీట్‌ని సీరియస్‌గా తీసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఇవ్వండి. అండ్ అలానే మీరు ఏ కేటగిరీ ఆఫ్ బయాలజీ ప్రిపరేషన్‌కి వస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో బయాలజీలో మీకు ఏ చాప్టర్ చాలా కాంప్లికేటెడ్‌గా అనిపించింది అది కూడా కమెంట్ చేయండి. కమింగ్ క్లాసెస్‌లో వాటి గురించి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్ దిస్ సెషన్. లాస్ట్ వరకు వచ్చారు అంటే, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటేనే అర్థమవుతుంది మీకు బయాలజీ అంటే చాలా ఇష్టం అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. అరిగతో గోజైమస్.